రామాయణంలో ఇప్పటి వరకు 6 సర్గలను వివరంగా తెలుసుకున్నాం. సాధారణంగా రామాయణం అంటే శుభకరమైన శ్రీరామ పట్టాభిషేకంతో ముగిసే 6వ కాండ వరకే చాలామంది పారాయణం చేస్తారు. కానీ రామాయణంలో 7వ కాండ కూడా ఉంది. ఆ 7వ కాండను ఉత్తరకాండ అంటారు. ఇందులో విషాదముంటుంది కాబట్టి రామాయణ పారాయణాలు చేసేవారిలో చాలామంది 7వ కాండను పారాయణం చెయ్యరు. మరికొందరు 7వ కాండతో కలిపి సంపూర్ణ రామాయణ పారాయణంగా చెప్తారు. ఈ ఉత్తరకాండపై భిన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అసలు ఈ కాండను వాల్మీకి రచించలేదని కొందరు అంటుంటారు. ఇంతకుముందు ఉన్న 6 కాండల రచనా శైలికి ఈ ఉత్తరకాండ శ్లోకాల రచనా శైలికి ఉన్న తేడానే అందుకు కారణం. బహుశా వాల్మీకి పర్యవేక్షణలో ఉన్న శిష్యులు రాసి ఉండవచ్చని మరికొందరు పండితులు చెప్తుంటారు. కానీ ఉత్తరకాండ సహితంగానే రామాయణం రాస్తున్నాను అని వాల్మీకి రామాయణంలో స్వయంగా చెప్పిన శ్లోకం ఒకటి ఉంది. రామాయణంలో మొదటి కాండ అయిన బాలకాండలో 4వ సర్గలో 2వ శ్లోకం ఇలా ఉంటుంది: 24 సహస్రాణి శ్లోకానా ముక్తవాన్ ఋషి తథా సర్గశతాన్ 5 షట్కాండాని తథోత్తరం. ఇది ఆ శ్లోకం. అంటే రామాయణాన్ని వాల్మీకి 7 కాండలలో 600 సర్గలలో 24,000 శ్లోకాలుగా చెప్పారని ఈ శ్లోకం అర్థం. ఈ శ్లోకం ప్రకారం ఉత్తరకాండను రామాయణంలో అంతర్భాగమైన 7వ కాండగానే చూడాలని పండితులు చెప్తుంటారు. ఇంకొంతమంది ఉత్తరకాండను వాల్మీకి శిష్యులు రాశారని చెప్తారు. ఏదేమైనా రావణ సంహారం తర్వాత జరిగిన చరిత్రను తెలుసుకోవాలంటే ఉత్తర రామాయణం తెలుసుకోవాలి. ఈ ఉత్తరకాండలో చాలా ఆసక్తికరమైన విశేషాలు ఉంటాయి. ఈ ఉత్తరకాండలో 111 సర్గలు ఉన్నాయి. శ్రీరాముడు రావణ సంహారం చేసిన తర్వాత అయోధ్య పాలనలో జరిగిన ఘట్టాలు, కుశలవుల జననం ఈ ఉత్తరకాండలో ఉంటాయి. అలాగే రావణుడి చరిత్ర గురించి రామాయణంలో 6 సర్గలలో పెద్దగా కనిపించదు. కానీ రావణుడి సంపూర్ణ చరిత్ర ఈ ఉత్తరకాండలో ఉంటుంది. వీటితో పాటు మరెన్నో విశేషాలు ఉంటాయి. అందుకే మనం కూడా రామాయణంలో 7వ కాండ అయిన ఉత్తరకాండను తెలుసుకుందాం. రావణ సంహారం ముగిసింది. సీతారాములు అయోధ్యకు చేరుకున్నారు. శ్రీరాముడి పట్టాభిషేకం వైభవంగా జరిగింది. ఆ తర్వాత నుంచి ఉత్తరకాండ మొదలవుతుంది. శ్రీరాముడు అయోధ్యను పాలిస్తున్న కాలంలో ఒకరోజు ఎంతోమంది మహర్షులు శ్రీరాముడి సభకు వచ్చారు. వారందర్నీ శ్రీరాముడు సత్కరించాడు. రావణ సంహారం చేసినందుకు శ్రీరాముణ్ణి అభినందించేందుకు ఆ ఋషులు వచ్చారు. వారిలో వశిష్ఠ, కశ్యప, అత్రి, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, అగస్త్య, కణ్వ సహా ప్రముఖ ఋషులంతా ఉన్నారు. యుద్ధంలో జరిగిన ఘట్టాలను ఆ ఋషులంతా వివరిస్తూ రావణుడి కన్నా ఇంద్రజిత్తు శక్తివంతుడని చెప్పారు. రావణుడిని సంహరించడం కన్నా ఇంద్రజిత్తును సంహరించడమే కష్టమని, అతన్ని లక్ష్మణుడు సంహరించాడని తెలియగానే తామంతా ఆశ్చర్యపోయామని ఋషులు చెప్పారు. ఆ మాట విని రాముడు కూడా ఆశ్చర్యపోయాడు. అప్పుడు రాముడు ఇలా అన్నాడు: ఋషివర్యులారా, ఇంద్రజిత్తుని సంహరించడం అంత కష్టమని మీరంతా అంటుంటే ఆశ్చర్యంగా ఉంది. ఇంద్రజిత్తు ఎలా ఇంద్రుణ్ణి జయించగలిగాడు? తండ్రిని మించిన శక్తి ఇంద్రజిత్కి ఎలా వచ్చింది? ఈ విషయాలు తెలుసుకోవాలనుంది అని రాముడు ఋషులను అడిగాడు. అప్పుడు అగస్త్యుడు ఇలా చెప్పాడు: శ్రీరామ, ఇంద్రజిత్ గురించి తెలుసుకోవాలంటే రావణుడి చరిత్రను ముందుగా తెలుసుకోవాలి. ఆ చరిత్రను ఇప్పుడు చెప్తాను అని రావణుడి చరిత్రను అగస్త్యుడు చెప్పాడు. బ్రహ్మ తన మానసిక శక్తితో గొప్ప ఋషులను సృష్టించాడు. అలా సృష్టించిన బ్రహ్మర్షిలో ప్రఖ్యాతి చెందినవాడు పులస్త్యుడు. ఆ పులస్త్యుడు భూమిపై ఒకరోజు విహరిస్తూ ఉండగా అతనికి ఒక అందమైన ఆశ్రమం కనిపించింది. అదే తృణబిందు ఆశ్రమం. ఈ తృణబిందు ఆ ప్రాంతానికి రాజు. గొప్ప తపస్సు చేసి అతను రాజర్షి అయ్యాడు. అతను నిర్మించిన ఆశ్రమమే తృణబిందు ఆశ్రమం. ఆ ఆశ్రమం పులస్త్యుడికి నచ్చింది. అప్పటినుంచి ఆ ఆశ్రమంలోనే పులస్త్యుడు తపస్సు చేశాడు. అయితే ఆహ్లాదకరంగా ఉండే ఆ తృణబిందు ఆశ్రమానికి ఎంతోమంది యువతులు విహారానికి వస్తుండేవారు. వారిలో ఋషికన్యలు, నాగకన్యలు, అప్సరస స్త్రీలు, యువరాణులు ఉండేవారు. అక్కడే వారు అల్లరి చేస్తూ ఆడుకునేవారు. వారి గానాలు, నృత్యాలు పులస్త్యుడి తపస్సుకి విఘ్నాలుగా మారాయి. వారి అల్లరి పులస్త్య మహర్షి తపస్సుకి విఘ్నం కలిగిస్తూ ఉండేది. కొన్నాళ్లు వీరి అల్లరిని పులస్త్యుడు భరించాడు. ఒకరోజు మాత్రం వారిపై ఆ మహర్షి ఆగ్రహించాడు. వారిని శపించాడు. ఎవరైనా స్త్రీ తాను తపస్సు చేసే చోటికి వచ్చి కంటపడితే
వెంటనే ఆ యువతి గర్భవతి అవుతుంది అని పులస్త్యుడు ఘోరంగా శపించాడు. పులస్త్యుడి శాపానికి ఆ స్త్రీలందరూ భయపడ్డారు. ఆ తర్వాత ఎప్పుడూ ఆ యువతులు మళ్లీ తృణబిందు ఆశ్రమానికి రాలేదు. రాజర్షి అయిన తృణబిందుకి ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు మానిని. ఆమెకు ఈ శాపం గురించి తెలియదు. తన తండ్రి ఆశ్రమమే కనుక ఆమె అక్కడే తిరుగుతూ ఉండేది. ఒకరోజు అనుకోకుండా ఆమె పులస్త్యుడు తపస్సు చేస్తున్న చోటికి వెళ్ళింది. మళ్లీ స్త్రీలు అల్లరి చేయడానికి వచ్చారని పులస్త్యుడు అనుకొని కోపంగా కళ్ళు తెరిచాడు. చూస్తే ఎదురుగా తృణబిందు కుమార్తె మానిని ఉంది. వెంటనే మానిని గర్భం దాల్చింది. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనకు మానిని భయపడిపోయింది. తండ్రి తృణబిందు దగ్గరకు ఏడుస్తూ వెళ్ళింది. జరిగిన విషయాన్ని చెప్పింది. పులస్త్యుడి శాపం వల్లే ఇదంతా జరిగిందని తృణబిందు తన దివ్య జ్ఞానంతో తెలుసుకున్నాడు. తృణబిందు తన కుమార్తెతో కలిసి పులస్త్యుడు తపస్సు చేస్తున్న చోటికి వెళ్ళాడు. అప్పుడు తృణబిందు పులస్త్యుడితో ఇలా అన్నాడు: పులస్త్య మహర్షి, మీ శాపం గురించి నా కుమార్తెకు తెలీదు. పొరపాటున ఇటు వచ్చింది. కానీ నేను నా కుమార్తెను మీలాంటి మహాజ్ఞానికిచ్చి వివాహం చేయాలని కోరుకుంటున్నాను. కనుక నా కుమార్తెను భార్యగా మీరే స్వీకరించండి అని తృణబిందు పులస్త్యుడిని కోరాడు. పులస్త్యుడు అందుకు అంగీకరించాడు. అలా పులస్త్యుడికి మానినికి వివాహం జరిగింది. ఆ దంపతులిద్దరూ తృణబిందు ఆశ్రమంలోనే నివసించారు. తృణబిందు కుమార్తె గొప్ప తపస్విని. కొన్నాళ్లకు పులస్త్య మానినీలకు గొప్ప తేజస్సుతో కుమారుడు జన్మించాడు. మానిని తన భర్త అయిన పులస్త్యుడి దగ్గర సకల వేదాలను వింటూ నేర్చుకుంది. వినడం అంటే శ్రవణం. అలా వింటూ వేదాలు నేర్చుకుంది కాబట్టి మానినికి జన్మించిన కుమారుడికి విశ్రవణ అనే పేరుని పులస్త్యుడు పెట్టాడు. బ్రహ్మర్షికి వేదవేత్త అయిన మాతృమూర్తికి జన్మించిన విశ్రవణ చిన్న వయసులోనే అన్ని జ్ఞానాలను నేర్చుకున్నాడు. గొప్ప మేధావిగా మహర్షిగా ప్రఖ్యాతి చెందాడు. పులస్త్యుడు కుమారుడైన విశ్రవణ గురించి భరద్వాజ మహర్షి విన్నాడు. అలాంటివాడు తనకు అల్లుడైతే బాగుంటుందని అనుకున్నాడు. భరద్వాజ మహర్షి తన కుమార్తె అయిన దేవవర్ణిని విశ్రవణకిచ్చి వివాహం చేశాడు. వారిద్దరికీ ఒక కుమారుడు జన్మించాడు. అతను ధనాధ్యక్షుడవుతాడని పులస్త్యుడు వరమిచ్చాడు. విశ్రవణ పోలికలతో జన్మించిన ఆ పుత్రుడికి వైశ్రవణ అని పులస్త్యుడు నామకరణం చేశాడు. ఆ వైశ్రవణుడే కుబేరుడు. వైశ్రవణుడు వేద విద్యలు నేర్చుకున్నాక బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకోమన్నాడు. లోకాలను పాలించే శక్తిని, ధనాలకు ఆధిపత్యాన్ని వైశ్రవణుడు వరాలుగా కోరాడు. ఆ వరాలను బ్రహ్మ ఇచ్చాడు. అలా అప్పటికే లోకపాలకులుగా ఉన్న యమ, ఇంద్ర, వరుణులతో పాటు వైశ్రవణుడు కూడా లోకపాలకుడయ్యాడు. అలా నవనిధులకు ఆధిపత్యాన్ని పొందాడు. ధనాధ్యక్ష పదవి పేరే కుబేర. అప్పటినుంచి విశ్రవణ కుమారుడైన వైశ్రవణుడు కుబేరుడుగా ప్రఖ్యాతి చెందాడు. కుబేరుడు కోసం విశ్వకర్మ నిర్మించిన గొప్ప పుష్పక విమానాన్ని కూడా బ్రహ్మ కుబేరుడికి వరంగా ఇచ్చాడు. వరాలు పొందిన కుబేరుడు తండ్రి విశ్రవణ దగ్గరకు వెళ్ళాడు. తండ్రితో ఇలా అన్నాడు: తండ్రి, బ్రహ్మదేవుడు నేను కోరిన వరాలిచ్చాడు. కాని నేను నా స్థావరాన్ని ఎక్కడ ఏర్పరచుకోవాలో తెలియడం లేదు అని కుబేరుడు అడిగాడు. అప్పుడు విశ్రవణుడు ఇలా చెప్పాడు: కుమార వైశ్రవణ, దక్షిణ సముద్ర తీరంలో త్రికూట పర్వతం ప్రఖ్యాతిగాంచింది. ఆ పర్వతం పై భాగాన దేవతల నగరాన్ని పోలిన అద్భుత నగరముంది. ఆ నగరం పేరు లంక. ఒకప్పుడు ఆ నగరాన్ని రాక్షసుల కోసం విశ్వకర్మ నిర్మించాడు. అన్ని సౌకర్యాలు ఉన్న ఆ అద్భుత నగరంలో నీ సామ్రాజ్యాన్ని నిర్మించుకో. ఇప్పుడు ఆ నగరంలో ఎవరూ లేరు. విష్ణువు రాక్షస సంహారం చేస్తున్న సమయంలో ఆ రాక్షసులంతా భయపడి లంకను వదిలి పాతాళానికి వెళ్ళిపోయారు. కనుక ఆ లంకను నువ్వేలుకోవచ్చు అని విశ్రవణుడు కుబేరుడికి చెప్పాడు. తండ్రి విశ్రవణుడు చెప్పిన తర్వాత కుబేరుడు తన రాజ్యాన్ని లంకలో నిర్మించాడు. అప్పటికే ఉన్న బంగారు లంకను మరింత సువర్ణమయం చేశాడు. యక్షలోకానికి అధిపతి కుబేరుడు తన యక్ష సైన్యంతో లంకను పటిష్టంగా మార్చాడు. లంకాధిపతి అయిన కుబేరుడు అప్పుడప్పుడు తన పుష్పక విమానంపై తృణబిందు ఆశ్రమంలో ఉన్న తన తల్లిదండ్రులను చూసేందుకు వస్తూ ఉండేవాడు. ఇలా ఉత్తరకాండలో పులస్త్యుడు, విశ్రవణుడు, వైశ్రవణ అయిన కుబేరుడి చరిత్రను అగస్త్యుడు శ్రీరాముడికి చెప్పాడు. అసలు లంకలో రాక్షసులు ఎందుకుండేవారు, వారి వంశాలు ఏమిటని శ్రీరాముడు అగస్త్యుడిని అడిగాడు. అప్పుడు అగస్త్యుడు ఆ వివరాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఆ వివరాలను మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.